హలో అండి, వెల్కమ్ టు శుభగ్రహం. ఫస్ట్ మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రగతి నగర్లో ఇన్కాయిస్ సర్కిల్కి దగ్గరలో మనకు 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లాట్ మొత్తం మన వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అండ్ ఐరన్ గ్రిల్స్ అయితే చేయించేశారు. ఇది వచ్చేసి HMDA ప్రాపర్టీ అండి. యాజ్ పర్ నాన్స్ ప్రకారం ఉంటుంది. సెట్ బ్యాక్స్ కూడా ప్రాపర్గా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ వస్తుంది. అమ్యూనిటీస్లో వచ్చేసి మనకు లిఫ్ట్, కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్, బోర్ అండ్ మంజీరా వాటర్ అండ్ CC కెమెరాస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లాట్ డీటెయిల్స్కి వచ్చేద్దాము. హలో అండి, ప్రజెంట్ మీరు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే చూస్తున్నారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. నెక్స్ట్ ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ సైజ్ వచ్చేసి మనకు 1400 SFT అయితే వస్తుందండి. ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ అండ్ ఐరన్ గ్రిల్స్ అయితే చేయించారు. ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఉంటుందండి. అండ్ వుడ్ వర్క్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో అయితే చేయించారండి. షెల్ఫ్స్ ప్లస్ వుడ్ వర్క్ ఉంటుంది. అండ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో కూడా టైల్స్ అండ్ వాష్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఉంటాయి. కలర్ కూడా మంచిగా చేయించారండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది మనకు. ఇందులో గీజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకు. ఇక్కడ మనకు వచ్చేసి బాల్కనీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉంటుందండి. బాల్కనీ సైజ్ కూడా స్పేషియస్గానే ఇచ్చారు. వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా అయితే చేయించారండి. మంచి స్ట్రాంగ్ వుడ్ వర్క్ అయితే చేయించారండి. ప్రీమియం క్వాలిటీ వుడ్ వర్క్ అయితే చేయించారు. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. ఇందులో కూడా మనకు డ్రెస్సింగ్ యూనిట్ అయితే చేయించారండి. అండ్ వుడ్ వర్క్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ సిమెంట్ షెల్ఫ్తో పాటు ఉంటాయి. ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక విండో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇందులో కూడా మనకు వచ్చేసి గీజర్స్ అవైలబుల్ ఉంటాయి. పక్కన ఇంకొక విండో కూడా ఉంటుంది. సో వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూజా యూనిట్ చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు పూజా యూనిట్ ఉంటుంది. పూజకు సపరేట్గా రూమ్ అయితే ఉంటుందండి మనకు. పక్కనే వచ్చేసి కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ కౌంటర్ టాప్ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి క్రాకర్ యూనిట్ ఉంటుంది. వుడ్ వర్క్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ యూనిట్ అండ్ క్రాకర్ యూనిట్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా ఉంటుందండి మనకు. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఐరన్ గ్రిల్స్ కూడా ఉంటాయండి ఇందులో. డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1400 SFT వస్తుంది. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. UDS వచ్చేసి 45 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి. ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయితే మనకు లోన్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటుంది ఫ్లాట్ అయితే. ఇన్కాయిస్ సర్కిల్, గోదావరి కట్ సర్కిల్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక 300 to 400 మీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మా శుభగృహ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.